వినబడుతుందా వినబడుతుందా పక్క ఏ బాబు కుట్రకు టీఆర్ఎస్ రాలే కదా మీడియా రానా కూర్చోరాదన్నా పెద్దనా కూర్చోరాదన్నా కూర్చో కూర్చో పోండి పోండి ఏ బాబు భారత్ మాతాకి అందరికీ నమస్కారం. చేయలేరు మీడియాలోనా లేకుంటే ఫోటో రాదు రేపు అయిపోవాలి మరి. ఏ బాబు ఏ వాళ్ళు మీడియానా బాబు ఏ కార్యకర్తలు బాబు మీడియానా ఓన్లీ మీడియా ఉన్నారు అంత మీడియా వాళ్ళేనా వాళ్ళు ఏమో భరించాలని ఎట్లన్నా వాళ్ళు మన కోసం మన 10 మంది కాదు వాళ్ళు 1,00,000 మంది చూపడతారు. అవునా కాదా కేసీఆర్ గద్దిస్తే మనకు గద్ది చేద్దానా? హలో కేసీఆర్ గద్దరిస్తే మనం మీడియాలో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనం పాపం వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తున్నారు. మనం ఎంత వర్క్ చేయాలా ఎలక్షన్లో ఎండ తిరుగుతామో మనకంటే ఎక్కువ వాళ్ళు తిరుగుతారు పాపం. అవునా కాదు వాళ్ళు మనం ఇక్కడికి ఇంతమంది చూస్తున్నాం వాళ్ళు 1,00,000 మంది చూపడుతున్నారు. భారత్ మాతాకి ఇలా కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యువ సమ్మేళనానికి యువమోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన భారతదేశం సింగమలై ఏ పేరన్నా ఏ పేరు మీకు అనస్తలే గట్టి లేదు ఏం పేరు పోటీ వద్దాం వీళ్ళడదాం ఏం పేరు మదన ఏం పేరు అన్న వెరీ గుడ్ గ్రేట్. అటువంటి అన్నమలయ్య గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇవాళ తమిళనాడులో వర్కర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ నుండి కూడా వారి నిత్య జీవితంలో డ్యూటీలో కూడా ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలను అవినీతిని సహించలేక ఈ దేశ రక్షణ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో దాన్ని భరించలేక ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని భావించి ఇవాళ వారు ఐపీఎస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి అటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళ రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఇలా తమిళనాడులో ప్రజా సమస్యల పట్ల అక్కడ నుండి పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అక్కడ పాలకులు తమిళనాడు ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించి సెంటిమెంట్లను రగిలించి ప్రజలు తప్పుదో పట్టిస్తున్న తరుణంలో ఆ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపడానికి ఒక విశ్వాసం కల్పించడానికి ఆ తమిళనాడులో ధర్మం కోసం దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి వాళ్ళ అన్నమలయ్య గారు. ఇలా నిరంతరం పాదయాత్రనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలయ్య గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించిన మీటింగ్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే తమిళనాడులో పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ నింపి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను కూడా ఒక కార్యక్రమంగా తయారు చేసి వాళ్ళ అన్నమలయ్య గారి వెంట నడిచిందంటే అది పూర్తిగా అన్నమలయ్య గారి గొప్పతనం, కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం, జేపీ నడ్డా గారి యొక్క ప్రోత్సాహం. కాబట్టి వారి అలా మన యువ సమ్మేళనానికి రావడం చాలా సంతోషం. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి. వారు పార్లమెంట్ లో ఇవాళ నాతో పాటు పార్లమెంట్ లో వారి గలాన్ని వాళ్ళ బాణిని వినిపించబోతున్నారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా
మన తెలంగాణ కార్యకర్తల తరపున కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల తరపున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఇలా యువ సమ్మేళనం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి యొక్క ఆదేశం మేరకు, నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ కష్టపడి గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసంతో నేను కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఏ గుర్తు? ఏ గుర్తు? మన సీరియల్ నెంబర్ ఎంత? ఒకసారి పైకి చూపురా. సీరియల్ నెంబర్ ఎంత? ఎంత సీరియల్ నెంబర్? ఇప్పుడు నేను కమలం గుర్తు అని మనం కమలం చూపెడుతున్నాం, అవునా కాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తన్నా తెలియదు. ఏం గుర్తు తెలుసా? గాడిది గుడ్డు గుర్తు వాళ్ళది. నేనేదో వ్యంగ్యంగా చెప్తలేను. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మన గుర్తు ముందు పెట్టుకుంటాం, అవునా కాదా? మన గుర్తు ముందు పెట్టుకుని ఈ గుర్తు అని చెప్తాం. ఇవాళ ఏ గుర్తు అనేది కమలం గుర్తు అని కమలం వేసుకొని తిరుగుతాం మనం, అవునా కాదా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఏ గుర్తు? మీరు ప్రజలకు చెప్పాలి, బ్యాలెట్ లో గాడిది గుడ్డుటనే ఓటారు. రేపు ఏకూరిగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గుర్తే గాడిద గుడ్డు గుర్తు, అవునా కాదా? ఇవాళ వాస్తవాలు ఆలోచించాలి. ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయి వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ అహంకారం చూసిన తర్వాత 4 రోజుల పాటు కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం 2వ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 3వ ప్లేస్ కు వాడిపడి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేనిపోయిన పార్టీకి అవకాశం, 2వ ప్లేస్ కి అవకాశం ఇచ్చే స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందనే విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తాం నరేంద్ర మోడీ గారి విషయంలో. చూసిరా మీరందరూ వీడియో చూసిర్రా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఏ విధంగా హేళన చేసే విషయంగా మాట్లాడిండు, అమిత్ షా గారిని ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండ్రు, రాముల వారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు. చూసిరా మీరందరు వీడియోలు? చూడకుండా పక్కా చూడాలి, ప్రజలకు చూపడాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావన్నా, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావన్నా ఇలా ప్రజలకు వివరించాలి. గతంలో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాలంటే ఏ విధంగా తీసి బొందబెట్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల వారి అక్షింతలను, రాముల వారి ప్రసాదాన్ని చివరకు రాముల వారినే కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రామ భక్తులందరూ కూడా, రాముని వారసులందరూ కూడా, అక్షింతలు స్వీకరించిన రామ భక్తులు గాని, పులిహోర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు ఎవరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్లకు వేరు, ఫ్రస్ట్రేషన్లకు వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు. ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి? ఎవరు రావాలి? రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు? కేసులు అయింది ఎవరి మీద? కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ సమస్య మీద ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి